13వ తేదీ కలెక్టర్ల దగ్గర ఎందుకు ధర్నా చేయాలా? రైతుల కోసం ఇవన్నీ అన్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందర ఇళ్ళ దగ్గరకు వచ్చి చెప్పడం, ప్రతి ఒక్క రైతుకు 20,000 మేము రైతు భరోసాకి ఆ రైతు కింద మేము డబ్బులు ఇస్తాము. దాంతోపాటు ఎంతమంది పిల్లలు కంటే అంతమంది నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చెప్పిన పరిస్థితి ఆ రోజు చూసాం. మళ్ళీ 18 ఏళ్ళు దాని ఆడపిల్లలందరినీ కూడా నీకు నెలకు 1,500 నీకు 1,500 అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు కనీసం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కానీ జగనన్న ప్రభుత్వంలో 10,778 ఆర్బీకేలు ఉంటే ఈరోజు చంద్రబాబు పుణ్యం అంటూ అవన్నీ కూడా నిర్వీర్యంగా ఏ రైతుకు కూడా ఉపయోగపడని విధంగా ఈరోజు ఆర్బీకేలన్నీ కూడా మట్టుమాయం కావడం జరిగింది. గతంలో అయితే మన ఆర్బీకేల నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్ని అందుబాటులో తెచ్చి అవన్నీ కూడా అంటే మంచి రేట్లకు టౌన్లో ఏ రేట్లకు దొరికితే పల్లెటూరులో కూడా ఆర్బీకేలు అదే రేటుకే ఇచ్చిన పరిస్థితి ఆ రోజు మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇప్పుడు చూసే కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని కష్టాలే తప్ప ఇంకేం లేనలేదు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే ప్రతి ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర ఉండాలి. మీరు ఏదైతే 20,000 రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామో అది కూడా ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాలి. మీరు ఎలక్షన్ల ముందర ఏదైతే ఎవరెవరికి వాగ్దానాలు చేసినారో ఎవరెవరికి ఏమి ఇస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవన్నీ మీరు అమలు పరచాల్సిన అవసరం ఉంది. మీరేదో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఏదో మీరు అన్నీ సూపర్ 6 పథకాలను పెట్టి జగన్మోహన్ రెడ్డి కంటే మేము భిన్నంగా చేస్తాము, మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి పాపం ప్రజలు కూడా ఎందుకో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, చంద్రబాబు కూడా ఇస్తాడనే ఉద్దేశంతోనే ఇంకా ఈ సూపర్ 6లు ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఓటేను. కానీ ఓటేపించిన నుంచి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నైజం 2014లో చూసినాం, ఇప్పుడు 2024లో చూస్తున్నాం. అంటే ఎలక్షన్ల ముందర ఒక మాట చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దానిని అన్ని కూడా హామీలను అమలు పరచని నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం.